ఏం పేరు అన్న? నా పేరు దొనికెన్ రవీందర్, నందన గ్రామం, ఐలోని మండలం, వరంగల్ జిల్లా. ఇప్పుడు ఏం వెరైటీ పెట్టినావు అనేది? ఇది మల్లన్న సీడు శ్రీ సాయిరామ్. ఏం పేరు అది? సాయిరామ్. శ్రీ సాయిరామా? ఎట్లా అనిపిస్తుంది నాకైతే ఇది 100% బెటర్. ఎన్ని ఎకరాలు పెట్టినావు? 9 ఎకరాలు, 9.5 అనుకుంటుంది. 9 ఎకరాలు పెట్టినావు? ఎవరి దగ్గర తెచ్చినది? ఈ మా ఊళ్ళో సోమేశ్వర ఫర్టిలైజర్ షాప్లో తెచ్చిన. అంటే ఎట్లా నీకు తెలిసి విత్తనం ఎట్లా పరిచయం? ఇక పరిచయం లేదు, కొత్తగానే ఆయన మా దోస్తు చెప్తే మాకు పరిచయం ఉండి బాగుంటుంది అంటే పెట్టేసిన. అంతేనా? అంటే ఇప్పుడు ఇంత వర్షాలకు ఈ పరిస్థితుల్లో కూడా బాగానే ఉంది. ఇప్పటి వరకు అయితే 100% బాగుంది. నల్ల దోమ వస్తుందనే కొంచెం దానికి కొంచెం మందు. అంటే ఇంతవరకు ఎన్నిసార్లు కొట్టినావు? ఒకటేసారి కొట్టినా. ఒక్కసారి కొట్టినా ఈ పరిస్థితుల్లో? అంటే దీనికి ఎట్లా యూరియా ఎట్లా వేసుకో, అసలు మందు ఎట్లా వేయాలి? యూరియా మొన్న అయినా వానలకు పెరిగింది సార్ ఇదంతా. అంతే అంటే కొంచెం తక్కువనే యూరియా చాలా తక్కువనే వాడినాం. అయినా లాస్ట్ కొద్దిగా వాడవాట్లే ఇంత పెరిగింది. ఇంకా యూరియా తక్కువ వాడితేనే బాగుండేది. లాస్ట్ డోస్ చేయకపోతే మొత్తం ఎర్రబడ్డది, అందుకనే చేసినాం లాస్ట్. ఈ వెరైటీలా అంటే నేను ఇప్పుడు కంపెనీ ప్రతినిధి చెప్తాను ఏంటంటే, ఈ వెరైటీ కొంచెం యూరియా తక్కువ వాడాలి, కానీ ఎక్సలెంట్ వస్తుంది. నీకు దిగుబడిలో తేడా ఉండదు, యూనిఫామ్ ఉంటుంది చేయను. ఇప్పుడు నువ్వు ఇప్పుడు 9 ఎకరాలు పెట్టిందంటున్నావు, మంచిగా చేసినావు, చేత కూడా బాగున్నది. నాటు ఎన్ని రోజులకు అసలు నారు ఎన్ని రోజులకు కలిగిన? నారు అలికినాక 26-27 రోజులకి నాటేసిన. మంచిగా చేసినావు, అది కరెక్ట్ టైం అట్లా వేసినప్పుడే పిల్లక వచ్చింది, బాగా వస్తుంది. 25 నుంచి 27 లోపలనే మొత్తం నాటు అయిపోయింది. ఇప్పుడు మిగతా రైతులు చూసి పెట్టుకుంటా ఉంటారు, వచ్చారు మొన్న చూసారు అందరూ. ఇది చెప్పు యాసింగి పండుతుంది అంటే మరి మా సార్ని అడగాలని నేను చెప్పిన. పండుతుంది, యాసింగి కూడా పండుతుంది. అదొకటే యూరియా ఒకటి తక్కువ వేసుకుంటే పండుతుంది, సరిపోతుంది. థ్యాంక్ యూ అన్న, మంచిగా చేసినావు. ఇప్పుడు డీలర్ మీ పేరండి? సార్ నా పేరు ఎల్లగౌడు, మాది నందనం, అది ఫర్టిలైజర్ షాపు శ్రీ సోమేశ్వర ఫర్టిలైజర్. మల్లన్న సీడ్ వాళ్ళది సాయిరామ్ అనే వెరైటీ కొత్తగా వచ్చింది అన్న. ఇది మన వాళ్ళకు కొంచెం దగ్గర వాళ్ళకు ఏనండి మంచిగా రికమెండేషన్ బాగుంటుందని అంటే, మరి కొత్త ఇత్తనాలతోటి కొంచెం ప్రాబ్లం ఉంటుంది అంటే ఏం ప్రాబ్లం లేదు, మంచి వెరైటీ నమ్మకంగా ఇచ్చుకొస్తానంటే ఒక పెద్ద రైతులకు ఇచ్చిన. నేను కూడా పెట్టిన వెరైటీ బాగున్నది. చూసి అసలు మందులు ఎక్కువ వాడొద్దు దీనికి, ఆయన కూడా వాడొద్దు అని చెప్పుకుంటూ వచ్చినాం. అలానే అడుగు మందులు మనం చేయవద్దు అదనంటే మంచిగానే విన్నారు. వరి మాత్రం మంచి వెరైటీ, ఊస తిరుగు లేదు, బీపీహెచ్ తక్కువ ఉన్నది, సుడిదోమ లాంటి ఆశించే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఇలాంటి రకాలు కనుక మీ కంపెనీ మల్లన్న సీడ్ వాళ్ళు ఇంకా మంచి మంచి వెరైటీలు తేవాలి, రైతుల దగ్గర మంచి ప్రసన్నాలు పొందాలి. అలాంటి షాపు వాళ్ళకు కూడా డీలర్ల దగ్గర మంచి పేరు ఉంటుంది. ఓకే సార్, మీరు అయినా మమ్మల్ని నమ్మి 9 ఎకరాలు రవాణాతోనే మళ్ళీ నాకు వేరే మళ్ళా అదొద్దు, పెడితే అంతా ఒకటే రకం పెడతాం. ఈ అనువైన రకం ఇది సాయిరామ్ అనే రకం మాత్రం చాలా మంచి వెరైటీ అండి. కాకపోతే ఈ వర్షాలకు కొంచెం ఎత్తు పెరిగింది. ఇంత పెద్ద తుఫాన్లకు వచ్చుడు కూడా ఇది అడ్డం వల్లే, ఎక్కడ ఏ మడిలో ఏ మూలకైనా కొంచెం కూడా అడ్డం వల్లే మంచి వెరైటీ. 9 ఎకరాల బిట్లు ఎక్కడ ఉరిగింది. వేరే రకాలు మనకు సంబంధించినది ఆర్ఎన్ఆర్ వేరే కంపెనీలాగా పేరు చెప్పదు, కానీ అవన్నీ అడ్డం పడ్డాయి. ఈ వెరైటీ మాత్రం ఇంత పెద్ద వర్షాలకు కూడా ఏడ కూడా ఏ మూలకు కూడా అడ్డం వల్లే మంచిగా ఉంది వెరైటీ. ఇలాంటి ఇంకా కంపెనీ వాళ్ళు మంచి మంచి వెరైటీ రావాలి. ఇది కూడా యాసింగి ఇస్తే ఇలాంటి వెరైటీ తేడా లేకుండా ఇస్తాం, అట్లా ఏం లేదు. కంపెనీ వాళ్ళకి పేరు ఉంటుంది, మా లాంటి వాళ్ళకి కూడా కొంచెం మంచి నేమ్ వస్తుంది అండి. ఓకే, తప్పకుండా. ఓకే రవాణా రైట్, వేరే వెరైటీ నేను ఒక్కనే 15 ఎకరాలు పెడతాను.